తన తండ్రి ఇంకా దీక్ష విరమించలేదు అన్నారు ముద్రగడ కుమారుడు. వైద్యుల సూచనల మేరకు సెలైన్ బాటిల్ ఎక్కించుకున్నారని తెలిపారు. అరెస్టు చేసిన వారిని విరమించాక కిర్లంపూడిలో దీక్ష విరమిస్తారని తెలిపారు. చెప్పిన దానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే అండి, ఇప్పుడు ఉన్న 13 మంది అరెస్ట్ చేసిన వాళ్ళని ఇమీడియట్గా విడుదల చేయడానికండి. రెండోది తక్షణం అరెస్టులు ఆపేయడానికండి. తర్వాత లోతుగా పరిశీలన చేసి మళ్ళీ రీఇన్వెస్టిగేషను లేకపోతే మళ్ళీ చూసి అమాయకుల్ని పక్క తీసేసి ఈ ఉద్యమ కార్యక్రమం అయ్యే వరకు, ఈ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు దాన్ని అవి పక్కన పెట్టేలాగా మాట్లాడారండి. నాన్నగారు ఇందులో కండిషన్ పెట్టారండి. ఆ 13 మంది వచ్చాకే దీక్ష విరమిస్తామని చెప్పారండి. ప్రస్తుతానికి దీక్ష చేయలేదండి, దీక్ష కొనసాగుతుంది. ఈ జేఏసీ మెంబర్స్ డాక్టర్స్ ఆందోళన చెందుతుంటే బ్లడ్ శాంపుల్ ఇవ్వడం జరిగిందండి. ఒక సెలైన్ బాటిల్ ఎక్కించుకోవడం జరిగిందండి. అదండి ఈ కార్యక్రమం అంతా. ఎక్కడ మమ్మల్ని ఎలా తీసుకొచ్చారో అక్కడ కిర్లంపూడిలో దింపితేనే అక్కడ నిమ్మరసం తాగుతూ అందరం చెప్పడం జరిగిందండి. ఇది కూడా 13 మందిని విడుదల చేసేకే నెక్స్ట్ చర్చలు జరుగుతాయని చెప్పారండి. బలవంతంగా డిఐజీ గారు, ముఖ్యమంత్రి గారు చెప్పారండి, ఖచ్చితంగా ఈ 13 మందిని రిలీజ్ చేస్తాం అని పదే బతిమాలితే మా జేఏసీ మెంబర్స్ అందరూ డాక్టర్స్ సూచనల మేరకు బతిమాలితే ఒప్పుకున్నారండి. అది బ్లడ్ శాంపుల్ కోటని ఒక గ్లూకోజ్ బాటిల్ కండి, అంతే తప్ప సెలైన్ బాటిల్ కండి తప్ప ఇంకా దీక్ష విరమింపు చేయలేదండి. చర్చలు కొనసాగుతున్నాయి. 13 మంది బయటకు వచ్చాకే నెక్స్ట్ దఫా చర్చలు అన్నారండి. ప్లస్ అది కాక అందరినీ తీసుకెళ్లి కిర్లంపూడిలో దింపాలని చెప్పారండి. అప్పుడు అక్కడ అదండి అదే పోలీస్ జీపులో దింపన్నారండి.